ఫాదర్, మీరు తిరునాళ్ళ గురించి మళ్ళీ ఏం చెప్పటం లేదు. మీరేదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది ఒక పెద్ద ఇష్యూ అయ్యేటట్టుగా ఉంది. ఇలా అయితే వాడు ఊరంతా దొంగతనం చేస్తూనే ఉంటాడు. ఫాదర్, నడు నొప్పిగా ఉంది. ఇవన్నీ ఎండిపోయిన కొబ్బరికాయలు. నేను రేపు పొద్దున్నే వచ్చి ఒలిచేస్తానే. నువ్వేం మాట్లాడకూడదు. అవన్నీ ఒలిచాకే నువ్వు నోరు తెరవాలి, లేకపోతే నీ తోలుస్తాను. ఫాదర్, బాత్రూమ్ వస్తుంది, ఇంటికెళ్ళి వచ్చేస్తాను. దానికి ఇక్కడ కూడా అవకాశం ఉంది, వెళ్ళు. అయితే పొద్దున్న వెళ్ళాల్సిందే. ఏమయ్యా, నువ్వు అసలు మనిషివేనా? తాగను ప్రమాణం చేసావు. ఇంకెవరి మీద ఏం మాట్లాడుతున్నారు మీరు? ఫాదర్, ఒక్క మాట ఖచ్చితంగా చెప్పగలను. ఈ 4 ఇళ్లలో దొంగతనం చేసిన వాడు ఖచ్చితంగా పక్క ఊరాడే ఉంటాడు. అవును, నాకు తెలిసి మన ఊరి వాళ్లకు అంత ధైర్యం ఎవరికీ లేదు ఫాదర్. అవును ఫాదర్, లాస్యపాప కాలు పట్టీలు గాజులు వాళ్ళ ముసలిదాని చెవిదిద్దులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకడు చెవిదిద్దులు రావడం లేదని దారుణంగా ఆవిడ చెవు కోసుకుని వెళ్ళిపోయాడు. ఆ సంగతి తెలుసా మీకు? అయ్యో, ఈ విషయం పోలీసులకు చెప్పినా వేస్ట్ అవుతుంది. మనం వాడిని లేపేద్దాం. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. మనం రాత్రి తెల్లవార్లు ఊరంతా తిరుగుతూ ఉన్నాం. ఆ శకుంతల ఇంటి పక్కన ఉన్న ముసలివాడిని తప్పిస్తే మనం ఎవ్వరిని చూడలేదు కదా. అదే నేను చెప్తున్నా. మన ఊరి గురించి వాడికి ఖచ్చితంగా బాగా తెలిసి ఉంటుంది. సరే, ఇక నేను బయలుదేరతాను. సరే. ఆ గీతమ్మ 3.5 తులాలు తీసుకుపోయాడు. వాడిని ఇలాగే వదిలేస్తే ముందు ముందు అస్సలు పట్టుకోలేం. మీరే ఏదో చెయ్యాలి. వెళ్ళొస్తాం ఫాదర్. సరే ఫాదర్, వీణేం చేద్దాం? ఆ చేపల్ని ఫ్రీగా వదిలేయండి, వెళ్ళి పడుకోవచ్చు కదా. 5-6 నెలలుగా ట్రై చేస్తున్నారు పట్టుకోవడానికి, కానీ ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయారే. అన్ని చిక్కుకుంటున్నాయి, లాగేటప్పుడు తప్పించు. అయితే లాక్కండి, దిగి పట్టుకోండి. ఏంటైందా ఫాదర్? ఇప్పుడు వెళ్ళరాను బాత్రూమ్ కి. ఆ కొబ్బరికాయలన్నీ గోడౌన్లో వేసి వెళ్ళు. దొంగల భయం ఉంది అసలే. ఇవన్నీ ఒలిచే వరకు వదిలేలా లేడు. ఎందుకు రాని ఇలా తాగుతారు? లివర్ ఆల్రెడీ చెడిపోయింది. చాలా దాహంగా ఉందిరా. కొంచెం తాగితే ఇంకా కొన్ని రోజులు బతుకుతావు. ఇలా ఫుల్గా తాగితే త్వరగా పోతావు. ఏం మాట్లాడుతున్నావురా? మందులు వేసుకున్నాక 2 పెగ్గలు తాగమని మరీ మరీ చెప్పాడు. లేదంటే ఒంట్లోకి వెళ్ళిన మందులు పనిచేయవట. అవునవును. నువ్వు కూర్చొని తినమ్మా. తను కూర్చోదు. సాయంత్రం వచ్చి మొహం అదోలా పెట్టుకుని తిరుగుతుంది. ఏమైందో చెప్పడం లేదు. ఏమైందమ్మా? ఏం లేదు మామయ్య. చేప తింటావమ్మా? ఒరే, నాకు ఇంకో పెగ్గపోయి. చెబితే వినరు, ఏదోటి చేసుకోండి. ఎంత తాగినా తీరడం లేదురా. ఇలా చూడు, నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే దయచేసి నోరు విప్పి చెప్పు. మీకే విషయం తెలియదు కదా. నాకు నిజంగా ఏమీ తెలియదు. ఇదిగో చూడండి, ఊరికి నేను నటించొద్దు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నటించడం ఏంటి? ఆ అలీనా అకౌంట్లో మీరు 35,000 ఎందుకు వేశారో చెప్పండి. మీరు నా మీద ఒట్టు వేసి చెప్పారు కదా, ఇక మీదటి తన్ని ఉంచుకోను అని. కాస్త నెమ్మదిగా మాట్లాడు. నాన్నకు లివర్ ప్రాబ్లం ఉంది, అర్థం చేసుకోమండి. అసలు ఈ విషయాలన్నీ కూడా నీకు ఎవరు చెప్తున్నారో చెప్పు. సాక్ష్యం కావాలా? ఆ సాక్ష్యం బట్టి తర్వాత మాట్లాడదాం. ఇదిగో, ఇది చాలా. ఇదిగో చూడు, వాళ్ళ నాన్న డబ్బులు అడిగాడు. ఆయనకి అకౌంట్ లేకపోవడం వల్ల తన అకౌంట్ లో నేను డబ్బులు వేసాను. అబద్ధం చెప్పి సర్దాలని చూడకండి. మీకు ఇంకా ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉందో నాకు బాగా తెలుసు. అరే అదేంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఇప్పుడు దానికి సాక్ష్యం కావాలా? లిజీ